హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు కుట్టి ఫ్రమ్ కేరళ. ఎట్లున్నారు? ఐ హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ కూల్. యాక్చువల్లీ నేను చెప్పా కదా, కొందరం మా ఆఫీస్ ఫ్రెండ్స్ని కలిసి ఆలపి ట్రిప్కి వచ్చినామని. ఎట్లా వచ్చినాం అనేది పార్ట్ 1 ఆఫ్ మై ఆలపి ట్రిప్ లాగ్లో అప్లోడ్ చేసిన. ఎవరైనా చూడకపోతే చూసి రండి. ఎట్ లాస్ట్ ఆలపి హౌస్ బోట్లోకి అయితే ఎంటర్ అయినాం. ఎంటర్ అయిన తర్వాత ఇట్లా వ్యూ ఇట్లుంది. సో వీటిని అన్నిటిని క్యాప్చర్ చేసుకుంటూ అక్కడ బోట్స్ అన్నిటిని స్టేర్స్ ఎక్కుకుంటూ పైకి అయితే వచ్చేసినాం. పైకి వచ్చేసిన తర్వాత వ్యూ ఇట్లుంది. సో అక్కడ స్పీడ్ బోట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ స్పీడ్ బోట్స్ ఇటు క్యాజువల్గా నార్మల్ బోట్స్ పైననైతే చాలా బాగుండే ప్లేస్ విజిట్ చేయనీకి. చాలా అంటే చాలా ఓపెన్ ప్లేస్, చాలా పెద్దగా ఉంది. ఆ చైర్స్ కానీ లైక్ బ్యాంకెట్ హాల్ లాగా ఉంది, మినీ బ్యాంకెట్ హాల్ లాగా. ఏమన్నా ఫంక్షన్స్ గిట్లా ఏమన్నా ఉన్నా కూడా మంచి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు అనిపించింది నాకు. ఇంక ఇదంతా మా క్రౌడ్ అనమాట. సో వీళ్ళంతా మా బ్యాచ్. వచ్చి రాగానే మా వాళ్ళందరూ ఇట్లా సెట్ అయ్యి మంచిగా రెస్ట్ తీసుకుంటుండ్రు. హీఈస్ నన్ అదర్ దెన్ గ్రూమ్ టు బి. ఇంకో నెక్స్ట్ మంత్లో అతని పెళ్ళి అనమాట. సో ఆయనకి ఇట్లా ఫొటోస్ ఇస్తుండు. ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరు కొందరు కిందికి వెళ్ళినారు, కొందరు పైన ఉన్నారు, కొందరు వ్యూని ఎంజాయ్ చేస్తుండ్రు. సో అట్లా ఆ గ్యాప్లో నాకు మంచిగా అనిపించింది కాబట్టి నేనైతే ఎక్కడికి వెళ్ళిన ఆ బోట్స్ని క్యాప్చర్ చేసుకుంటుండే. ఇంకా వచ్చి రాగానే వెల్కమ్ డ్రింక్స్ అట్లా ఇచ్చేసిండ్రు. ఇది రెస్టారెంట్స్ ఏదో పల్పి ఆరెంజ్ టేస్ట్ లాగా ఉంటుండే, ఏదో కొంచెం సప్పసప్పగా మంచిగానే ఉంది. దాని తర్వాత ఇంకా మా వాళ్ళు ఇక డిస్కస్ చేసుకుంటుండ్రు అనమాట, ఎట్లా ఏం చేద్దాము అనేసి. ఇంకా వీళ్ళేమో అట్లా డిస్కస్ చేస్తా అంటే ఇంకా ఫ్రెండ్స్ కొందరు కిందికి వెళ్ళి వాళ్ళు కూడా ఇంకా డిస్కషన్ చేస్తుండ్రు. ఇంకా మాదేమో ఇట్లా మనం ఉండే బోట్ కూడా ఇట్లుందా అనేసి నేను ఆ ఫోటోలు తీస్తున్నా. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే మేము ఉండే బోట్ కూడా ఇట్లనే ఉంది, కానీ డిఫరెంట్ కలర్. అట్లా దాన్ని వీడియో తీసే గ్యాప్లో మా వాళ్ళందరూ పైకి వచ్చేసి అట్లా ఇచ్చిన వెల్కమ్ డ్రింక్స్ అన్ని తీసుకొని మంచిగా వాటిని తాగేసి ఇట్లా కిందికి వెళ్ళినారు. కిందికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏది చేద్దామని ప్లాన్. మాకు తెలియదు ఈ బోర్డులో ఒకటి మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు, ఆ మైక్ ఉంటుంది, అవన్నీ అని తెలియదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు మంచి మ్యూజిక్ కంపెనీ లాగా అన్నీ యాడ్ చేసేసిండ్రు. ఇంకా మా వాళ్ళు ఒక డ్యాన్స్లు ఎరుగా తీసేసిండ్రు. సో నేనేమో ఇంకా వాళ్ళు అక్కడ డ్యాన్సులు చేస్తా అంటే ఆ మ్యూజిక్ సిస్టమ్ అరేంజ్ చేసే గ్యాప్లో అసలు నాకు తెలియదు ఆ మ్యూజిక్ సిస్టమ్ అరేంజ్ చేస్తుండ్రని. ముందుకు వెళ్ళిన బోట్ డ్రైవ్ చేసే అంకుల్ ప్లేస్ దగ్గరికి. సో అక్కడికి వెళ్తే ఏది ఉండదు కదా, లైక్ ఏ అబ్స్టాకిల్ ఉండదు, వీడియో దీనికి మంచిగా క్లియర్ కట్ వస్తుందని అక్కడికి పోయి కూర్చున్నా. ఇంకా కూర్చున్న తర్వాత ఇంకా మనకు వచ్చిరాని మలయాళంలో కొంచెం సేపు అంకుల్తో ముచ్చట పెట్టినాం. ఇంకా మిగతా వాళ్ళందరూ మలయాళంలో అంకుల్తో మాట్లాడిండ్రు. ఆయన కూడా మంచిగానే చెప్పిండు ముచ్చట. ఇంకా వచ్చిరాని హిందీలో కూడా మాట్లాడినాం. ఆయన హిందీ వచ్చంట కొంచెం. సో అట్లా అనేసి ఇంకా ముందట కూర్చొని వెనుక మ్యూజిక్ సిస్టమ్ అంతా అరేంజ్ చేస్తా అంటే నేను ఫోన్ ముందుకే పెట్టి నా ప్రపంచం అంతా ముందే ఉంది అన్నట్టు ఆ ముందే వీడియో తీసుకుంటున్నా. ఇక్కడ ఆమె మా ఫ్రెండ్. సో వాళ్ళందరూ ఇంకా ఈగర్గా ఉన్నారు డ్యాన్స్ చేయనీకి. నాకైతే ఈ వ్యూని చూసుకుంటేనే అబ్బా మస్తుందిరా, ఏం ఫీల్ వస్తుంది మామ అనిపించింది నాకైతే. ఇంకా మేము వెళ్ళిన బోట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది డబుల్ డెక్కర్ హౌస్ బోట్ అనమాట. సో ఈ హౌస్ బోట్కి హార్న్ కూడా ఉంది. బస్సెస్కి మనకేమైనా అడ్డొస్తే హార్న్ ఉంటుంది కదా, ఈ బోట్ కూడా హార్న్ ఉంది. నాకు ఈ బోట్స్కి హార్న్ ఉంటుందని తెలియదు, ఇది కూడా నాకు మంచిగా కొత్తగా అనిపించుండే. సో మేము వెళ్ళిన బోట్ ఏమో ఎట్లుంది అని అంటే మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి, యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంది. సో కిందనేమో కొన్ని రూమ్స్ ఉన్నాయి, ఇంకా పైననేమో నేను స్టార్టింగ్లో చూపించిన కదా ఫంక్షన్స్ కూడా జరుపుకోవచ్చు అని. సో అట్లుంది ఓపెన్ స్పేస్ లాగా. చాలా అంటే చాలా బోట్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. పక్కన ఇండ్లు కూడా ఉన్నాయి. మేము బుక్ చేసుకున్న ఈ పర్టికులర్ హౌస్ బోట్ టైం వచ్చేసి మార్నింగ్ 11 to ఈవినింగ్ 5 వరకు. మార్నింగ్ 11 to 5 వరకు ఇదే బోట్లో ఉన్నాం. లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే స్పీడ్ బోటింగ్ అడ్వర్టైజ్ చేసుకుంటుండే ఆయన. ఇంకా ఫ్రంట్లో చూసుకున్నట్లయితే ఇది డబల్ డెక్కర్ కాకుండా లైక్ చిన్నగా సింగిల్గా ఉంటుంది. సో దాంట్లో తక్కువ పీపుల్ వెళ్ళొచ్చు. సో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని అంటే ఈ డబుల్ డెక్కర్ హౌస్ బోట్ను ప్రిఫర్ చేయొచ్చు. లేదంటే జస్ట్ క్యాజువల్గా అట్లా వెళ్ళి రావాలి అని అంటే ఈ చిన్న బోట్ ఉంది కదా, సో దాంట్లో వెళ్ళొచ్చు. మేమైతే ఎక్కువ మెంబర్స్ ఉన్నాం కాబట్టి సో లాంగ్ బోట్ డబుల్ డెక్కర్ బోట్ని ప్రిఫర్ చేసుకున్నాము. ఇక్కడ ఈ అద్భుతాన్ని చూసుకున్నట్లయితే మా వాళ్ళు మళ్ళీ ఫోటోషూట్ స్టార్ట్ చేసేసిండ్రు. మస్తు
మస్తు ఫోటో షూట్స్ అట్లా స్టార్ట్ చేసేసి మంచిగా ఫోటోలు దిగిండ్రు. వెనకాల ఏమైతుందిరా చారి అని ఫోన్ అట్లా తిప్పేసరికి మా లల్లు భాయ్ అయితే గానా భజానా స్టార్ట్ చేసేసిండు. జస్ట్ అక్కడ మ్యూజిక్ సిస్టమ్ వచ్చి పెట్టినరో లేదో కథం మైక్ అందుకున్నాడు, కథం చిల్ అవుట్ చేసి స్టార్ట్ చేసేసిండు. గ్యాప్లో ఆయన లవ్ స్టోరీ కూడా చెప్పిండు. ఇంకా వెనకట్ల పరివాడి జరుగుతుండగా అట్లా నా ఫోన్ని రైట్ సైడ్కి తిప్పిన తర్వాత ఇంకో బోట్ కనిపించింది. ఆ బోట్లోనైతే ఒక ఫ్యామిలీ అనుకుంటా, ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ సంథింగ్, చాలా మెంబర్స్ ఉన్నారు. ఇది డబుల్ డెక్కర్ కాకుండా సింగిల్ డెక్కర్. ఇందులోనైతే ఒక ఫ్యామిలీ ట్రావెల్ చేయొచ్చు, కానీ చాలా బాగుండే. ఇక్కడ ఉన్న బోర్డ్స్ అన్నీ ఒకదానికొకటి చాలా యూనిక్గా ఉన్నాయి. కన్స్ట్రక్షన్స్ అన్నీ వాటి స్టైల్ కూడా డిఫరెంట్ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, వెనకాల వైట్ బోటు, దాని పక్కన డబుల్ డెక్కర్ బోటు, ఇదేమో సింగిల్ బోటు. ప్రతిదీ చాలా అంటే చాలా యూనిక్గా ఉండే. ఐఎమ్ ద రైడర్ అనుకుంటూ జనగణమన నేను ఎవరికినా అన్నట్టు ఈ అన్న ఒకటే కట్లు కొట్టుకుంటూ వచ్చిండు. వచ్చిన తర్వాత మా వాళ్ళకి అడుగుతుండే ఈ చేట స్పీడ్ బోటింగ్ చేస్తారా అని. సో మా ఫ్రెండ్స్ అందరు కలిసి యునానిమస్గా ఇప్పుడు చేయము, వాటర్ పైన పడితే ఈవినింగ్ వరకు అట్లా చేస్తాము అనగానే ఇంకా సరే అనేసి ఇంకా అట్లా చర్చలు జరిగి ఇంకా అతను వెళ్ళిపోయిండు. ఇంకా మళ్ళీ ఈవినింగ్ వరకు అట్లా చూద్దామన్నట్టు మా వాళ్ళు ఉన్నారు. ఇదంతా డిస్కషన్ అయిపోయిన తర్వాత ఐ ఆమ్ ద రైడర్ అనుకుంటూ మళ్ళీ ఎట్లా స్పీడ్గా పోయిండ్రో చూడుండ్రి. ఆ స్పీడ్ బోట్ ఏమో కానీ ఆ స్పీడ్ బోట్ అట్లా వెళ్ళిన తర్వాత క్రియేట్ అయిన టైట్స్ని చూస్తే నాకైతే మస్తు హ్యాపీనెస్ అనిపించుండే. భలే ఉంటుంది లైక్ ఈ ఈ హరిబరి లైఫ్ని పక్కనెట్టి అట్లా ఆ వాటర్ బోటింగ్లో ఆ పీస్ భలే ఉండే. ఆ సరౌండింగ్స్, ఆ మనుషులు, అక్కడ ప్లేసెస్ కూడా ఉన్నాయి, అక్కడ కొన్ని ఇండ్లు కూడా ఉన్నాయి. అదంతా ఒక ఊరంట. ఆ వాటర్ మధ్యలోనే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకొని ఉన్నారు. వాళ్ళకి మస్తు ధైర్యం అసలు. ఒక వర్షం పడితే అది మొత్తము ఇట్లా ఫ్లడ్స్ వస్తాయి, ఆ ఇండ్లలోకి వాటర్ కూడా పోతాయి. కానీ అయినా వాళ్ళు చాలా ధైర్యంగానే ఉన్నారు. మేబీ వాళ్ళు ఇప్పటి నుండి అక్కడ ఉంటున్నారేమో. పోయింది ట్రిప్కి కేరళనే అయినా ఏదో దూరం పోయినట్టు అనిపించింది. అగో మన రైడర్ అన్న మళ్ళీ వచ్చిండ్రు గైస్. అన్నా సూపర్ అన్నా, బాగుందన్నా, బాగుంది అంటుంటే ఆ గ్యాప్లో ఈ వ్యూ అంతా చూస్తా అంటే గోదావరి మూవీ గుర్తొస్తుంది. మీకు కూడా గోదావరి మూవీ ఇష్టమా? నాకైతే ఫస్ట్ ఎవరైనా నాకు ఏ మూవీ ఇష్టం అంటే గోదావరి, ఆనంద్, ఇవి రెండే ఫస్ట్ నా లిస్ట్లో ఉండేవి. నాకు మీరు ఎప్పుడైనా గోదావరి పాపికొండలు ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసిండ్రా? ఎక్స్ప్లోర్ చేస్తే ఎట్లుంటుంది కమెంట్ చేయండి. మంచిగా ఉంటే నేను కూడా వెళ్దామని ట్రై చేస్తున్నా. నాకు ఇటువంటి ప్లేసెస్ అంటే మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ ఒక రైడర్ అని వచ్చి ఇది ఇట్లుండగా వెనకాల మా వాళ్ళందరూ గానా భజానా షురు చేసేసిండ్రు. ఈ గ్యాప్లో ఏదైనా గేమ్స్ కూడా ఆడుకుందామని ట్రై చేసినాము, కానీ మేము ఆ గేమ్ ప్రాపర్టీ ఏం తెచ్చుకోకపోవడం వల్ల ఎందుకులే అన్నట్టు ఈ మ్యూజిక్ ఉంది, ఇంకా డ్యాన్స్ మస్తు వేసేసిండ్రు. అట్లా ఇట్లా ఫొటోస్ తీసుకోవడం, దాని తర్వాత మళ్ళీ మేమందరం వచ్చింది 11 మెంబర్స్, కొత్త ప్లేస్ కాబట్టి ఇంట్లో వాళ్ళందరికీ కాల్ చేసి వీడియో కాల్ చేసి చూపించడం కొత్త ప్లేస్ అనేసి. దాని తర్వాత ఇంకా వాళ్ళకి చూపించిన తర్వాత ఇంక ఇంట్లో వాళ్ళకి చూపించినాం కాబట్టి ఇంకా అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ కొన్ని ముచ్చట్లు పెట్టుకుంటా ఆ వ్యూ చూసుకుంటూ భలే ఎంజాయ్ చేసినాం.
ఈ ట్రిప్‌లో ద మోస్ట్ ఎనర్జిటిక్ స్టార్ ఎవరు అని అంటే లల్లుభాయ్. లల్లుభాయ్ అంటే ఇక్కడ డిస్కస్ చేస్తుండు చూడండి. దానిని ఆర్గ్యూ చేస్తాడంటే ఇంగ భలే ఆర్గ్యూ చేస్తాడు. లల్లుభాయ్ ఎంటర్ అయిండంటే అది మామూలుగా ఉండదింక. డాన్స్ అంటే డాన్స్ చేసేసిండు. ఇంగా అట్లే మ్యూజిక్ సిస్టమ్ అంతా సెటప్ చేసేసిండ్రు. ఏ సాంగ్స్ పెట్టాలని డిస్కస్ చేస్తుండ్రు. అదేదో బాలీవుడ్ సాంగ్స్ పెట్టిండ్రు. ఆ బాలీవుడ్ సాంగ్స్ తర్వాత మళ్ళీ మాలీవుడ్ సాంగ్స్ పెట్టిండ్రు. ఈ మాలీవుడ్ సాంగ్స్ ఏమో మనకు అర్థం కావు. ఈ టాలీవుడ్ సాంగ్స్ ఏమో వాళ్ళకి అర్థం కావు. ఇద్దరికి అర్థమైనయి ఏంది అని అంటే బాలీవుడ్ సాంగ్స్. ఇంక అట్లట్లా ఏకాభిప్రాయానికి వచ్చి బాలీవుడ్ సాంగ్స్ పెట్టుకొని కొంచెం సేపట్ల వైబ్ అయ్యిండ్రు. ఇంగ మన లల్లుభాయ్ ఏమో అట్లా వీడియోస్ తీస్తూ వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఇన్‌స్టాలో లైవ్ స్టార్ట్ చేసేసిండు. ఇంగ అట్లా అటు చిల్ అవుతూ, ఇంగ ఇటు చిల్ అవుతూ మ్యూజిక్ కనిపియంగానే మన రామ్ భాయ్ అయితే దిగేసిండు. దిగేసిన తర్వాత ఖతం. డాన్స్ అంటే ఇంగ డాన్స్ చేస్తారు వీళ్ళందరూ కలిసి. యాక్చువల్లీ కాపీరైట్ పడతదేమో అనేసి నేను మ్యూజిక్ మొత్తం రిమూవ్ చేసేసిన. బేసిక్‌లీ ఏం సాంగ్ పైన డాన్స్ చేస్తుండ్రు అని అంటే 'కాలా చష్మా' అన్నమాట. ఇక్కడ వీళ్ళు డాన్స్ చేసే సాంగ్ ఏంటంటే 'పరం పరం పరమ సుందరి' ఉంటది కదా! దానికి డాన్స్ చేస్తుండ్రు. ఈమె ఇక్కడ కూర్చొని చూస్తుంది చూడండి. అక్కడ వైట్ షర్ట్ ఏసుకున్న చేట వాళ్ళ వైఫ్ అనమాట. మంచిగా ఆ చేట డాన్స్ చేస్తా అంటే ఈమె అట్లా కూర్చొని ఎంజాయ్ చేసుకుంటుంది. ఈ చేట మా ఆఫీస్. వాళ్ళ వైఫ్ కాదు. కానీ ఆమె మంచిగా కోఆర్డినేటింగ్‌గా మంచిగా ఉండే అందరితోటి. చాలా బాగుండే. ఇప్పుడు మన వాళ్ళు డాన్స్ చేస్తున్న సాంగ్ ఏంటంటే 'మై నేమ్ ఈజ్ షీలా' అది. ఇంగో లల్లుభాయ్ డాన్స్ చూడుండ్రి. లల్లుభాయే లల్లుభాయ్. డాన్సే డాన్స్ ఆ రోజు మొత్తం.
ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్న డ్యాన్స్ సాంగ్ ఏంది అని అంటే జమలు జమ్మలు జమలు జమలకులు అది ఉంటుంది కదా యానిమల్లో. సో అట్లా వీళ్ళు ఎట్లా వాడుకున్నారు చూడుండ్రి, ఇచ్చిన జ్యూస్ గ్లాసెస్ని నెత్తిపైన పెట్టుకొని డ్యాన్స్ చేస్తుండ్రు. మా వాళ్ళతో డెడికేషన్ మామూలుగా ఉండదు. ఇది ఎక్కడ వాడకం రా మావా. బాలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ ఈ 3 లాంగ్వేజెస్ సాంగ్స్ పెట్టుకున్నారు. ఫుల్ డ్యాన్స్ చేసేసిండ్రు. డ్యాన్స్ చేసి చేసి ఇంక అందరూ ఫెడప్ అయిపోయినరు. అట్లా రెస్ట్ తీసుకుంటుండ్రు. ఈ గ్యాప్లో నేను అసలు నా బ్యాగ్ ఇక్కడ పెట్టినో కూడా మర్చిపోయినా. సో అట్లా పైకి వెళ్ళేసి ఇంకా పైన వ్యూ ఎట్లుంది అనేసి అట్లా క్యాప్చర్ చేసుకుందాం అనేసి పైకి వెళ్ళిన. పైకి వెళ్ళి ఇంకా మా అమ్మ వాళ్ళే వీడియో కాల్ చేస్తే ఈ వ్యూ అంతా చూసి బాగుందని చెప్పిండ్రు. యాక్చువల్లీ ఉన్న వాళ్ళందరు కింద ఉన్నారు. సో ఇక్కడ కొంచెం మంచిగా ఉంది. ఇట్లా వీడియోలో ప్రతిది ఒకసారి క్యాప్చర్ చేసుకుందాం అనేసి నేను పైకి వచ్చి క్యాప్చర్ చేసిన. ఇంకా మళ్ళీ కిందికి వెళ్ళేసరికి మా వాళ్ళు మళ్ళీ డ్యాన్స్ చేస్తుండ్రు. చేసిన తర్వాత ఇంకా దాన్ని అట్లా క్యాప్చర్ చేసుకుంటున్నా. ఉన్న తర్వాత ఇంక ఇప్పుడు వీళ్ళు డ్యాన్స్ చేసే సాంగ్ ఏంటంటే లుంగి డ్యాన్స్, లుంగి డ్యాన్స్, లుంగి డ్యాన్స్, లుంగి డ్యాన్స్ తలైవా. సో ఈ వీడియోలో డ్యాన్సెస్ అయితే ఇప్పటివరకు అయిపోయింది. యాక్చువల్లీ ఆలపి గురించి ఇన్స్టా రీల్స్లో కానీ యూట్యూబ్లో కానీ చూసినప్పుడు ద బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ మాన్సూన్ కేరళ అని చెప్తారు కదా. సో ఇది ఇక్కడ బార్డర్ కనిపిస్తుంది కదా, ఒక పార్టీషన్ లాగా లెఫ్ట్ సైడ్లో. అదేంటంటే పైన డ్రోన్ షాట్ తీసినప్పుడు మనకు అటు సైడ్ వాటర్ ఇటు సైడ్ వాటర్ మధ్యలో ఒక రోడ్ లాగా కనిపిస్తుంది. కానీ అది రోడ్ లాగా లేదనమాట, చాలా చిన్న పార్టీషన్ ఉంది. చాలా బాగుండే వ్యూ అయితే. అదేమో డ్రోన్ షాట్ కాబట్టి మనకి ఇంకా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. నేను మా వాళ్ళకి అడిగినప్పుడు ఇట్లా రీల్స్లో కనిపించేది అదేనా అని కొందరు మా మళ్ళీ ఫ్రెండ్స్కి అడిగినప్పుడు అదే, బట్ అది డ్రోన్ షాట్ అని చెప్పిండ్రు. కానీ ఇది కూడా చాలా బాగుంది. అక్కడికి వెళ్ళి స్పెసిఫిక్గా విజిట్ చేసినప్పుడు ఆఫ్టర్నూన్ అయ్యేసరి లంచ్ టైం అయింది కాబట్టి డ్రైవర్ అంకుల్ ఒక దగ్గర ఆపేసిండు. ఇంకా మా లల్లు భాయ్ ఎవడంట ఎవడంట నిన్ను ఎత్తుకుంది అనే ఎలివేషన్లో బోట్ని అక్కడ ఆపేసిండు. ఆపేసిన తర్వాత ఇంకా నాకు అక్కడ మంచిగా అనిపించిన కొన్ని క్లిప్స్ని క్యాప్చర్ చేసేసుకొని వీడియో లాస్ట్కి యాడ్ చేసేసా. అండ్ ఈ వీడియోని మీరు ఇక్కడి వరకు చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు కుట్టి ఫ్రమ్ కేరళ. యాక్చువల్లీ రోడ్వేలో జంక్షన్ లాగా వాటర్ వేలో కూడా జంక్షన్ ఉంది. ఇటు 4 సైడ్స్ పోతే 4 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ వస్తాయంట. మేము అక్కడ ఆగిన తర్వాత ఒక కోకోనట్ అట్లా వాటర్ దగ్గరికి వచ్చి ఫ్లోట్ అవ్వకుంటూ వచ్చింది. దాన్ని తీసుకొని మా వాళ్ళు రకరకాలుగా వాడినరు. అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఇతనే డ్రైవర్ చేట అనమాట. సో అందరు ఫొటోస్ దిగంగా తనకు కూడా దిగాలనిపించినట్టుంది. నన్ను కూడా ఫోటో తీయమ్మా అని మలయాళంలో చెప్పిన తర్వాత ఇంకా మా వాళ్ళ దగ్గర ఉన్న గగుల్స్ తీసేసి ఆ అంకుల్కి ఇచ్చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ తీసిన. మస్తు ఖుషిగా ఫీల్ అయ్యిండు. మేము వెళ్ళింది పులికట్టెల ప్లేస్ కాబట్టి అక్కడ పులి రిప్రజెంటేటివ్ ఉందేమో అనేసి నేను అట్లా ఫోటో తీసుకున్నా. చలో బాయ్, ఫిర్ మిలేంగే. డూ సబ్స్క్రైబ్ టు తెలుగు కుట్టి ఫ్రమ్ కేరళ. ఉంటా బాయ్.